హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. దిస్ ఇస్ చందు. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకొచ్చేసాను. బికాస్ స్పెషల్ ఎందుకు అన్నానంటే ఇది మేజర్గా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్క అడల్ట్స్కి లైక్ ప్రజెంట్ టీనేజర్స్కి కానీ 24-25 ఏజ్ ఉన్న పిల్లలకి కానీ లైక్ ఈ ఏజ్ గ్యాప్లో ఉన్న వాళ్ళు ఏంటి అంటే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనుకుంటారు, బట్ సర్టన్ పీరియడ్ వరకు కొంచెం ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటారు, దెన్ మళ్ళీ ఏదో ఒక డైవర్షన్లో పక్క వెళ్ళిపోతారు. సో మళ్ళీ ఇంకొన్ని రోజుల తర్వాత మళ్ళీ జిమ్ మొదలు పెడతారు, మళ్ళీ ఆపేస్తారు, మళ్ళీ ఏదో ఒక వర్క్ పడుతుంది, మళ్ళీ కంటిన్యూ. అంటే ఇది ఒక సర్కిల్ అయిపోయింది అనమాట. సో అలాంటి సర్కిల్లో నేను ఒక మెంబర్నే కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్కి ఇలాంటి టీనేజర్స్కి బేసిక్ ప్రాబ్లం వర్కౌట్ అండ్ మోటివేషన్ అండ్ సమ్ న్యూట్రిషన్ ప్రాబ్లం. సో ఇలాంటి వాళ్ళందరికీ ఒక మంచి ఆన్సర్ తీసుకురావాలని అయితే నేను ట్రై చేశాను. అండ్ ఆ ఆన్సర్ కోసం ఇప్పుడు మన ముందు ఉన్నారు ట్రైన్ విత్ ఆర్సి రమేష్ గారు. సో రమేష్ గారు హీరో కార్తికేయ గారికి ట్రైనర్ అనమాట. సో ఆయన మన ముందు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సో హాయ్ రమేష్ గారు. హలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సైకిల్ ఏదైతే సైకిల్ ఉందో ఆన్ అండ్ ఆఫ్ సైకిల్, ఈ సైకిల్ని పోగొట్టడానికి బెస్ట్ ఆన్సర్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు అసలు వర్కౌట్ చేసి ఫిట్ ఎందుకు అవ్వాలనుకుంటున్నారు, ఒక రీజన్ ఎత్తుక్కోండి. నో యువర్ వై. ఓకే, మీ వై మీకు తెలిసింది అంటే ఆటోమేటిక్గా మోటివేషన్ వస్తుంది. ఐ డోంట్ బిలీవ్ ఇన్ మోటివేషన్ అనేది ఏంటంటే ఇట్స్ అ షార్ట్ టర్మ్ థింగ్. సడన్ గా ఒక వీడియో చూసాం అనుకోండి, అబ్బా ఇలా అయిపోవాలరా అనిపిస్తుంది. సడన్ గా అంటే ఇంటర్వ్యూ ముందు మీ వీడియోస్ చూసి ఈ రోజు సాయంత్రం నుంచి వర్కౌట్ పెట్టాలనుకున్నాను. ఎగ్జాక్ట్లీ అదే వీడియో చూడంగానే అబ్బా ఇలా అయిపోవాలరా, 3 నెలలు చేసేద్దాం, 2 వారాలు చేసేద్దాం అనుకోండి. అలా కాకుండా మెయింటైన్ ఏ డిసిప్లిన్. ఏదైనా కానీ సడన్ గా స్టార్ట్ చేసి ఒక టఫ్ థింగ్ అంటే ఈటింగ్ డిసిప్లైన్, వర్కింగ్ అవుట్ డైలీ ఈజ్ నాట్ ఈజీ. నేను అది సరదాగా చేసేయచ్చు అని నేనేమన్నా, ఐ నో వాట్ ఇట్ టేక్స్. కాబట్టి స్లోగా స్టార్ట్ చేయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే జిమ్కి ఎవ్రీడే వెళ్ళండి. మీరు వర్కౌట్ చేసినా చేయకపోయినా 22 days మీరు కంటిన్యూస్గా జిమ్కి వెళ్ళారంటే మీకు ఒక డిసిప్లిన్, ఒక రొటీన్ అలవాటు అవుతుంది. దాని తర్వాత స్టార్ట్ కరెక్టింగ్ యువర్ న్యూట్రిషన్. స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే దెన్ ఇట్ బికమ్స్ ఏ లైఫ్ స్టైల్. వన్స్ లైఫ్ స్టైల్ మీకు అయింది అంటే యూ వోంట్ స్టాప్ ఇట్. ఓకే, సో యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని ఎక్స్లు వైలు మ్యాథ్స్లోనే ఉంటాయి, లైఫ్లో ఉంటాయేమో అనుకున్నాను. బట్ మీ ద్వారా తెలిసింది ఫైండ్ వై అని చెప్పేసి. సో దట్స్ అంటే బాగా అనిపిస్తుంది ఫైండ్ వై అని చెప్పేసి. ఎప్పుడో మ్యాథ్స్లో చేశాను ఫైండ్ వై. సో ఇప్పుడు నాకు నేను చేసుకోవాలి వై అని చెప్పేసి ఐ ట్రై టు డూ దట్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ కి మనం స్టిక్ అయ్యామంటే యూ విల్ అచీవ్ ఎనీథింగ్. బట్ చాలా మంది ఏం చేస్తారు అంటే జిమ్ స్టార్ట్ చేస్తారు. బేసిక్గా జిమ్కి అందరికీ వెళ్ళాలని ఉంటుంది, దే వాంట్ నైస్ బాడీ షేప్, వాళ్ళని టోన్ చేసుకోవాలని వాళ్ళకి ఉంటుంది. బట్ సర్టన్ రీజన్స్ వల్ల మళ్ళీ ఆపేస్తారు, మళ్ళీ సర్టన్ రీజన్స్ వల్ల మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సో అలాంటి వాళ్ళు అంటే లైక్ చాలామందికి వచ్చే ఏంటి అంటే జిమ్ చేసి ఆపేస్తే లావ్ అయిపోతావు, బాడీ లూజ్ అయిపోద్ది, కొంచెం కన్సిస్టెంట్ మెయింటైన్ చేయి, లేదు అంటే మొత్తానికి ఆపేసి ఇలా సగం సగం చేయకు అంటారు కదా. సో ఇలా ఒకవేళ సగం పీరియడ్ వరకు చేసి ఆపేస్తే రిజల్ట్ ఏంటి, ఆ బాడీ రిజల్ట్ ఏంటంటే బాగా వర్కౌట్ చేసేసి ఆపేసి మళ్ళీ సర్టెన్ పీరియడ్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఆపేస్తే వాళ్ళ బాడీ కండిషన్ ఎలా ఉంటుంది? సో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే మీరు జిమ్ చేసినంత వరకు ప్రాపర్గా తింటారు, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారు. వన్స్ ఆపేసిన తర్వాత ఫుడ్ కూడా కంట్రోల్ లేకుండా పోతుంది. అందుకే ఇమీడియట్గా డబుల్ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు అనమాట. అట్లీస్ట్ మీకు ఇంటెన్షనల్గా అయితే జిమ్ ఆపకండి. జిమ్ అనేది నాట్ ఓన్లీ ఫర్ బాడీ, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. సో ఇంటెన్షనల్గా అయితే ఆపకండి. జస్ట్ ఇన్ కేస్ బిజీ స్కెడ్యూల్ వల్లనో ఏదో వర్కౌట్ జిమ్ స్కిప్ చేయాలనిపించింది, అట్లీస్ట్ ఈట్ ప్రాపర్లీ. 2 మానేశారంటే ఆబ్వియస్లీ వెయిట్ గెయిన్ అవుతారు. ఓకే, సో దానికి అంటే లైక్ ఇప్పుడు ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ట్రాన్స్ఫర్మేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీ స్టోరీ లైక్ 103 105 kgs 103 kgs 103 kgs నుంచి 55 kgs లాస్ట్ వెళ్ళింది 55, లాస్ట్కి 55 అంటే ఆల్మోస్ట్ సగం పైన తగ్గిపోయారు మొత్తం, అంటే ఒక 50% పైనే తగ్గారు. సో ఎక్కడ అంటే మీరు ఎక్కడ మీ వైని ఫైండ్ చేశారు? ఐ మీన్ వేర్ డిడ్ యు ఫైండ్ యువర్ వై? అదే ఇంతకుముందు నా వై అంటే నా ఫ్యామిలీ వాళ్ళు నన్ను బాగా కమెంట్ చేసినప్పుడు, సో ఐ నో ఐ హ్యాడ్ టు చేంజ్. సో అప్పుడు జిమ్ స్టార్ట్ చేశాను. సో అట్లా ఏంటంటే స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏం తెలియదు, సేమ్ మీకు లాగానే. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే నేను జిమ్ ఆపలేదు, ఫుడ్ మాత్రం కంట్రోల్లో లేదు. పొద్దున సాయంత్రం జిమ్కి వెళ్ళేవాడిని, మళ్ళీ బిర్యానీ తినేవాడిని. అలా చేసుకుంటూ ఒక 10 kgs తగ్గాను. దాని తర్వాత నా ట్రైనింగ్స్ కొంచెం వీటి గురించి చదివి వాటన్నిటి వల్ల మంచి ట్రైనర్స్ దగ్గర వర్క్ చేసి
దెన్ ఐ బికేమ్ లైక్ దిస్. అండ్ ఇంకొకటి క్వశ్చన్, ఇప్పుడు మీరు చెప్పారు కదా జిమ్ చేస్తూ కూడా చాలా మంది ట్రైనర్స్ చెప్తూ ఉంటారు పర్లేదు తిను, బట్ తిన్నదానికి ఎక్స్ట్రా వర్కౌట్ చేయని చెప్పేసి. అండ్ అలా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మ్యాక్సిమం జిమ్స్కి వెళ్ళిన వాళ్ళకి ఎక్కువ రిజల్ట్ కనబడకపోవడానికి రీజన్ ఇదే అవ్వచ్చు నాకు తెలిసినంత వరకు. బికాజ్ వాళ్ళు జిమ్కి వెళ్తారు, పొద్దున్న ఒక మంచి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు, ఆబ్వియస్లీ మధ్యాహ్నం చీట్ మీల్ అయిపోద్ది, సాయంత్రం చీట్ మీల్ అయిపోద్ది, మళ్ళీ మార్నింగ్ వచ్చి ఎక్స్ట్రా వర్కౌట్ చేస్తారు. సో ఇలా చేసే వాళ్ళకి రిజల్ట్ ఎలా ఉంటుంది? దీంట్లో 2 ఉన్నాయండి. ఇప్పుడు మీరు జిమ్కి ఎందుకు వెళ్తున్నారు? తగ్గాలి అనుకున్నారు అంటే దిస్ డజంట్ వర్క్. ఇప్పుడు మీరు వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకున్నారు అనుకోండి, దిస్ మైట్ వర్క్. ఓకే, ఇప్పుడు దేర్ ఆర్ బాడీ బిల్డర్స్ ఇదేంటి చీజ్ బర్గర్స్ తిని బాడీ పెంచిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, సో యూ క్యాన్ బిల్డ్ బై ఈటింగ్ బ్యాడ్, యూ క్యాన్ లూజ్ బై ఈటింగ్ బ్యాడ్. If your goal is weight loss, diet is 100%. If your goal is not weight loss, weight put on అవ్వాలి అంటే you can go off a little bit. ఓకే. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ట్రైనర్స్, సో కాల్డ్ ట్రైనర్స్, నాకు తెలిసిన చాలా మందికే నాలెడ్జ్ లేదు. ఇప్పుడు మీరు ముందు ఒక రైట్ ట్రైనర్ని చూస్ చేసుకోండి. ఇప్పుడు అతను మీకు ఏదైనా చేయమన్నాడు అనుకోండి, ఒక వర్కౌట్ చేయమన్నాడు, ఇది ఎందుకు చేస్తున్నాం అని అతను క్వశ్చన్ చేయండి. ఇప్పుడు ఇలా తినమన్నాడు అనుకోండి, ఇలా ఎందుకు తింటున్నాం అనేది క్వశ్చన్ చేయండి. అతను మీకు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తేనే గో విత్ హిమ్ ఆర్ ఎల్స్ ఫైండ్ సమ్వన్ ఎల్స్. ఓకే, అంటే ట్రైనర్ అంటే ఇప్పుడు రీసెంట్గా సిటీస్లో ఎక్కడ చూసుకున్నా కానీ చాలా జిమ్స్ అనేవి ఓపెన్ అయిపోతుంది. సో అందులో చాలా మందికి సగం తెలిసిన అసలు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఓపెన్ గానే చెప్తాను, అస్సలు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. సో అలా పెట్టుకుంటే మరి ఇప్పుడు వచ్చే కస్టమర్స్కి వాళ్ళ రిజల్ట్ చూడకపోతే దిల్ క్విట్. అప్పుడు వాళ్ళు ముందుకెలా వెళ్తారు? అండ్ వాళ్ళకి ప్రాబ్లం ఫస్ట్ కస్టమర్స్కి ఉంటుంది కదా. సో వాళ్ళు అలా చెప్పినప్పుడు వాళ్ళకేం ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి బిజినెస్ నడుస్తుంది, వాళ్ళు ఒక వన్ జిమ్కి వస్తారు. బట్ అలా వచ్చిన వాళ్ళకి రిజల్ట్ కనిపించకపోతే డిమోటివేట్ అయిపోతారు కదా. సో వాళ్ళు ఎలా మరి? సో ఏ బిజినెస్లో అంత ఎథికల్ అప్రోచ్ ఉందని మీరు అనుకుంటున్నారు? మీరు చెప్పండి. అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే వాడు డబ్బులు సంపాదించుకోవాలి. నువ్వు ముందు వస్తావు, నేను 1 వీక్ ప్రాపర్గా మీ వెనకాల తిరుగుతాడు, అది చేయన్నా ఇది చేయన్నా అంటాడు, తర్వాత అన్న పీటీ కట్టండి అన్న అంటాడు. నువ్వు వన్స్ పీటీ కట్టావంటే ఇంకంత అయిపోయాయి, వాడి పని అయిపోయింది. సో అది కూడా ఎట్లా 1 మంత్కి ఇంతే, 3 మంత్స్కి ఇంత పే చేయండి, 6 మంత్స్కి ఇంత పే చేయండి. మీరు 6 మంత్స్ ప్యాకేజ్ తీసుకున్నారు అనుకోండి, యూఆర్ డన్, యూఆర్ లాక్డ్ విత్ హిమ్ ఫర్ 6 మంత్స్. అవును, వాడు ఎంతవరకు. సో అందుకే నేను అనేది ఏంటంటే ట్రైనర్ని చూస్ చేసుకునేటప్పుడు చెక్ హిస్ బ్యాక్గ్రౌండ్, ఏం ట్రాన్స్ఫర్మేషన్స్ చేశాడు, అసలు ముందు అతని ట్రైనర్లా ఉన్నాడా. నేను చూసే చాలా మంది, నేను చూసే వీడి ట్రైనరా నేనే అంట. ముందు వాడు సరిగ్గా ఉంటేనే. ఇప్పుడు ఈ ఫీజ్ 100%, మనకు ఒక 50% చెప్తాడు. వాడికి ఏం తెలియనప్పుడు మనకేం చెప్తాడు? ఎగ్జాక్ట్లీ. సో ప్రజెంట్ కార్తికేయ గారి గురించి సిన్స్ ఎప్పటి నుంచి ఆయన దగ్గర ట్రైనర్గా చేస్తున్నారు? ఆయనకి 2.5 years అవుతుంది. 2.5 years నుంచి. అండ్ మీరు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ రిగార్డింగ్ బాడీ? హిస్ బాడీ అండ్ బాడీ. మై బాడీ. నేను ఆయన్ని అప్రోచ్ అయినప్పటికీ ఐ వాజ్ ఇన్ పీక్ షేప్. అప్పుడు ఒక ఫోటోషూట్కి రెడీ అవుతున్నాను అనమాట. సో లైక్ వైజ్ ఇప్పుడు ఎలా అయినా కానీ వాట్ ఐ సే ఈస్, ఇప్పుడు నేను ట్రైనర్ అన్నా అంటే నన్ను చూడంగానే నేను ట్రైనర్ అని మీకు అనిపించాలి. ఐ కెనాట్ బీ అన్ఫిట్ అండ్ సే ఐఎమ్ ఎ ట్రైనర్. సో అది నేను ఎప్పుడూ మెయింటైన్ చేస్తూ ఉండేవాడిని. అండ్ అప్పుడు పీక్ కండిషన్లో ఉన్నా. కార్తికేయ గారితో జర్నీ ఏంటంటే ద బెస్ట్ పార్ట్ వాజ్, ఆయన ఒక వర్కౌట్ తప్పు చేస్తుంటే నేను కరెక్ట్ చేశా. తర్వాత వచ్చి నాతో మాట్లాడినప్పుడు ఇట్లా చేయాలని కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ సైన్స్ బేస్ చెప్తే, ఐ వాంట్ టు వర్క్ విత్ యూ ఫర్ ఎ మంత్ అండి, ఒక 1 month మీ దగ్గర నేర్చుకుంటా అన్నారు. నేను ఆ ఇంటెన్షన్ అయితే మిమ్మల్ని కరెక్ట్ చేయలేదండి, నా ఎదురుగా తప్పు చేస్తుంటే నేను చూడలేను ట్రైనర్ని కదా, సో దట్స్ అ ప్రాబ్లమ్ టు మీ, నేను అందువల్ల కలెక్ట్ చేశాను. లేదండి మీ అప్రోచ్ నచ్చింది, మీకు నాలెడ్జ్ ఉందని నాకు అర్థమైంది. సో అప్పటికి ఆయన 4 years నుంచి వితౌట్ ట్రైనర్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఆయన సొంతంగానే ఆయన వర్కౌట్ చేసుకుంటున్నారు. ఏమైందంటే ప్రతి ట్రైనర్ దగ్గరికి వెళ్ళినా న్యాచురల్గా ఇంతకు మించి నువ్వు పెంచలేవు, అవ్వదు, లేదు ఇదే ఎక్కువ, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, సో ఈ మాటలే విన్నారనమాట. ఆయన ఇంకే ట్రైనర్ పనికిరాడు, నేనే బెటర్ అని ఆయన చేసుకుంటూ ఉన్నాడు. ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు హీ వాస్ అరౌండ్ 78 kgs సంథింగ్. నవ్ హీఈస్ 89 అండ్ ష్రెడెడ్. ఓకే, సో లిటరలీ అరౌండ్ 11 kgs న్యాచురల్గా వి బిల్డ్ హిస్ బాడీ. ఓన్లీ మజిల్. ఓకే, నెక్స్ట్ మీరు స్క్రీన్లో చూసేది విల్ బి అ డిఫరెంట్ కార్తికేయ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకా బిల్డ్ చేశారా? 11 kgs బిల్డ్ చేశారు. వావ్. అయితే నాతో వర్క్ చేసిన తర్వాత ఆయనకు మూవీ పడలేదు. రిలీజ్ అయిన మూవీస్ కూడా ఇంతకు ముందు ఆయన ఇప్పుడు బజే వాయు వేగం కానీ బెదిర్లంక కానీ నేను రాకముందు షూట్ కంప్లీట్ అయిపోయిన మూవీస్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మూవీలో వాట్ అంటే లైక్ ఇప్పుడు వరకు కనిపించిన కార్తికేయ కన్నా ఇంకా బిగ్గర్ కార్తికేయ గారు అయితే మనకు కనిపించబోతున్నారు. వే బిగ్గర్. రీసెంట్ గా ఒక ఫోటోషూట్ కూడా చేసాం, ఇంకా ఫొటోస్ కూడా ఎక్కడా పోస్ట్ చేయలేదు. ఓకే, నేనే షాక్ అయ్యా అనమాట. అంటే వైల్ వర్కింగ్ అవుట్ వి సీ హిమ్ విత్
టీ-షర్ట్స్ అండ్ ఆల్. ఇప్పుడు మా గోల్ ఎట్లా ఉండింది అంటే, నేను ఫస్ట్ మూవీ నుంచి షర్ట్ ఇప్పుతూనే ఉన్నా అండి. ఎవ్రీబడి నోస్ దట్ ఐ హ్యావ్ ఎ 6 ప్యాక్. షర్ట్లో నా బాడీ తెలియాలి, దిస్ ఈస్ మై గోల్ అన్నారు. సో వీ అచీవ్డ్ ఇట్. సో అంటే లైక్ ఎలాంటి కేర్ తీసుకున్నారు ఆయన, బికాస్ హీఈస్ అ సెలబ్రిటీ అండ్ తర్వాత మీతో జర్నీ స్టార్ట్ చేశారు ఆయన. సో ఆయన మీకు ఇలా నాకు షర్ట్లో బాడీ కనిపించేలాగా చేయాలి అన్నప్పుడు వాట్ వాజ్ ద ఫస్ట్ థాట్ మీకు వచ్చింది, ఎలా కేర్ తీసుకోవాలని చెప్పి మీరు ఆయనకి ప్లాన్ చేసుకున్నారు? ఫస్ట్ ఆయన నా దగ్గరకు వచ్చినప్పుడు వాట్ ఆర్ హిస్ వీక్నెసెస్, ఎక్కడెక్కడ లాగింగ్ ఉన్నాయి అనేది చూసుకున్నాను. అప్పుడు చూస్తే హిస్ లెగ్స్ వర్ రియలీ వీక్. సో ఫస్ట్ వీ ప్రయారిటైజ్ లెగ్ ట్రైనింగ్. నౌ హీ హ్యాస్ ది బెస్ట్ లెగ్స్ ఉన్నాయన్నమాట. ఒకప్పుడు లెగ్ ట్రైనింగ్ అంటే భయపడే కార్తికేయ ఈరోజు ఫస్ట్ లెగ్స్తో స్టార్ట్ చేద్దామా అంటారు. సో అలా మారిపోయాం. దెన్ బ్యాక్లో కొన్ని ప్లేసెస్లో మజిల్ టిష్యూ లేదు, దెన్ వీ టుక్ అప్. సో ఎవ్రీ టైమ్ ఏంటంటే వెన్ ఎవర్ ఈ కమ్స్ నేను చెక్ చేసి వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్, దీనికి 6 weeks టైం పడుతుంది కార్తిక్, దిస్ 6 weeks వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్ అని చెప్తా. బట్ వీళ్ళు అచీవ్ ఇట్ ఇన్ లైక్ 3 to 4 weeks. మీరు ఎందుకంటే టైం ఎక్కువ చెప్తారు అంటే నా సేఫ్టీ కోసం అండి. ఇప్పుడు జిమ్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే నేను 100% ఇవ్వచ్చు, మీరు బయటికి వెళ్ళి డైట్ సరిగ్గా తినకుండా ఇనఫ్ ప్రోటీన్ తినకుండా ఉన్నారనుకోండి రిజల్ట్ రాదు. సో అందుకని ఐ గివ్ ఎ సేఫ్ టైం ఆల్వేస్. ఓకే. సో ఎన్ని వీక్స్లో మీరు అచీవ్ చేశారు ఈ 11 kgs అనేది? ఐ మీన్ ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ పట్టిందండి. వీఆర్ డూయింగ్ ఇట్ న్యాచురల్లీ కాబట్టి 1 year పట్టింది. 1 year. యా. సో హీస్ కంప్లీట్లీ సెట్ ఇప్పుడు. చాలా మాకు ఎలాంటి ఐ ఫీస్ట్ ఉంటుంది కార్తికేయ గారి ఫ్యాన్స్కి? ఐ ఫీస్ట్ అంటే దాన్ని ఎలా, ఆయన్ని RX100లో ఫస్ట్ టైం షర్ట్ తీసి డాన్స్ చేసినప్పుడే చాలా మంది ఫీమేల్ ఫ్యాన్స్ అనేవాళ్ళు వేరే లెవెల్కి వెళ్ళిపోయారు అనమాట. రకరకాల డిఎమ్స్ వస్తూ ఉంటాయండి, బయటికి చెప్పలేం కానీ. ఓకే. సో డిఎమ్స్ మీకు కూడా వస్తుంటాయి. ఓకే. సో మీకు వచ్చిన ద క్రేజియస్ట్ డిఎం ఏది? కార్తికేయ లేదు మీ గురించి. నా గురించా? పర్లేదు చెప్పండి, మీకు వచ్చిందో ద క్రేజియస్ట్ డిఎం. సంబడి వాస్ లైక్ ఐ లవ్ యూ అలాట్, నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసేసుకుంటా, నీకు పెళ్లి అయిపోయినా పర్లేదు, ఎల్బీ పక్కన ఉంటాను కైండ్ ఆఫ్ మెసేజెస్ కూడా. ఓకే. కార్తికేయ గారికి వచ్చిన క్రేజియస్ట్ డిఎం? ఆయన అలా అంత డిస్కస్ చేయమండి. మా దగ్గరకు వచ్చినప్పుడు ఇట్ విల్ బి ఐదర్ మూవీస్ ఆర్ డెవలపింగ్ బాడీ. మ్యాక్సిమం ఇదే జరుగుతుంది. ఈ పలానా స్టోరీ వచ్చింది, ఈ స్క్రిప్ట్ విన్నాను, నాకు ఇలా అనిపిస్తుంది, మీరేమంటారు అని అడుగుతారు. ఓకే. సో మ్యాక్సిమం ఇవే డిస్కషన్స్ ఉంటాయి, అవుట్ అసలు వెళ్ళదు. ఓకే. అండ్ మీరు ఎప్పుడైనా సెట్స్కి వెళ్తూ ఉంటారా కార్తికేయ గారితో పాటు? ఇఫ్ ఆయనకి ఎప్పుడైనా మళ్ళీ మిడిల్ ఆఫ్ ది షార్ట్ ఏదైనా నేను చెప్పా కదండి, సిన్స్ వి స్టార్టెడ్ వర్కింగ్ మూవీస్ అయితే ఏం షూట్ చేయలేదు కాబట్టి నేనేమన్నా అంటే ఇఫ్ దెర్ ఈస్ ఎ బాడీ షాట్ ఐ విల్ బీ దేర్. ఎందుకంటే ఏ యాంగిల్లో కెమెరా ఉండాలి, సో మీరు పంపప్ ఎలా చేసుకోవాలి, ఎక్కడి నుంచి షార్ట్ తీయాలనేది తెలియాలి కాబట్టి ఐ హ్యావ్ టు బీ దేర్. ఓకే. సో కమింగ్ టు ద ఫిట్నెస్ అండ్ దిస్ మజిల్ గెయినింగ్, సో చాలా మంది ప్రోటీన్ పౌడర్స్ వాడతారు, సమ్ ప్రీ వర్కౌట్స్ వాడతారు, పోస్ట్ వర్కౌట్స్ వాడతారు. చాలా మంది ఏమంటారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్ చాలా మంది అంటారు, ఈ ప్రీ వర్కౌట్ చేస్తే అంటే మెంటల్గా నువ్వు డిఫరెంట్ ట్రాన్స్లోకి వెళ్తావు, బాడీ మొత్తం సమ్ చిల్ అయిన అంటే లైక్ తిమ్మిరి ఎలా వస్తుంది, సో ఆ పవర్కి నువ్వు హెవీ వర్కౌట్స్ చేస్తావు అని చెప్పేసి అంటారు. డస్ ఇట్ వర్క్ రియల్లీ అండ్ దానివల్ల ఏమైనా డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉంటాయి? సో సింపుల్గా చెప్పాలి అంటే ఈ ప్రీ వర్కౌట్ నెసెసరీ అని చాలా మంది అడుగుతారు. సో దీనికి సింపుల్ ఎనాలజీ చెప్పాలంటే యూ క్యాన్ రన్ వితౌట్ షూస్, బట్ రన్నింగ్ విత్ షూస్ ఈజ్ ఆల్వేస్ అన్ అడ్వాంటేజ్. అవును. సో ప్రీ వర్కౌట్ కూడా అలానే ఇట్లా గివ్. ఇప్పుడు మీరు అన్నారు దాన్ని బీటా అలైనిన్ అంటాం. బీటా అలైనిన్ వల్ల మీకు ఒక టింజీ సెన్సేషన్ వస్తుంది, యూ డోంట్ గెట్ టయర్డ్. అదేంటంటే మీకు టయర్డ్ అవ్వడానికి బ్రెయిన్కి ఒక న్యూరల్ పాత్వే ఉంటుంది, ఇట్ జస్ట్ బ్లాక్స్ దట్ పాత్వే. ఓకే. దాంట్లో క్రియేటిన్ అని ఒక సప్లిమెంట్ ఉంటుంది. క్రియేటిన్ అనేది ఏంటంటే మీ సార్కోప్లాస్మిక్ ఫ్లూయిడ్ని మజిల్ లోపలికి పుల్ చేస్తుంది, యూ గెట్ మోర్ పంప్. సో దాట్ ఒక ప్రీ వర్కౌట్లో యూ హ్యావ్ లైక్ 3-4, కొన్ని ప్రీ వర్కౌట్స్లో దెర్ ఆర్ 13 సబ్స్టెన్సెస్. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. ప్రీ వర్కౌట్ ఈజ్ ఇట్ నెసెసరీ అంటే నో, వాడితే అడ్వాంటేజ్ అంటే ఎస్, యుల్ గెట్ అంటే యుల్ డు మోర్ వర్కౌట్. యా, యుల్ డు మోర్ వర్కౌట్. సో అడ్వాంటేజ్ అంటే ఐ మీన్ డిసడ్వాంటేజ్ ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీ డిసడ్వాంటేజ్. కాకపోతే వన్స్ బాడీ అలవాటు పడిపోయింది అనుకోండి, మీకు అది తాగినా ఏమనిపించదు. సో జస్ట్ సైకిల్ ఇట్ ఆఫ్. నాకు తెలిసి బెస్ట్ ప్రీ వర్కౌట్ ఇస్ బ్లాక్ కాఫీ. ఓకే. యా, చాలా మంది న్యాచురల్గా సజెస్ట్ చేస్తారు. బట్ ఈ పౌడర్స్ ఉంటాయి కదా, ప్రోటీన్ పౌడర్స్ వల్ల కూడా చాలా మంది ఏమంటారంటే డైజెషన్ అవ్వదు, యుల్ గెట్ అంటే లైక్ అంటే ఎర్లీ మార్నింగ్ డైజెషన్ అవ్వదు, కొంచెం స్టమక్ పెయిన్గా ఉంటుంది, ఫుడ్కు తిన్నా కూడా అలా తేడాగా ఉంటుంది, కొంచెం చూసి నీ బాడీకి అలవాటు అయ్యే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండు, దాని తర్వాత యూ కెన్ మేనేజ్ అని చెప్పేసి అంటుంటారు. దాని గురించి బేసికలీ ప్రోటీన్ అనేది ఏదైనా తయారయ్యేది మిల్క్ నుంచి. ఇఫ్ యు ఆర్ లాక్టోస్ ఇంటాలరెంట్,
ప్రోటీన్ పౌడర్స్ మీకు పడవు. ఓకే. మీకు లాక్టోస్ ఇంటాలరెన్స్ లేదు అంటే ప్రోటీన్ వల్ల ప్రాబ్లం ఏం రాదు. అండ్ ఈ రోజుల్లో ఏమొచ్చిందంటే ఈవెన్ ఇఫ్ యువర్ లాక్టోస్ ఇంటాలరెంట్ మీకు క్లియర్ వే ప్రోటీన్స్ అని వచ్చినాయి. అంటే లాక్టోస్ తీసేసి ప్రోటీన్ పౌడర్స్ వచ్చినాయి, యూ కెన్ యూస్ దెమ్. లేదు అంటే పీ ప్రోటీన్ అని వచ్చింది, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, అవి వాడుకోవచ్చు. బట్ పీ ప్రోటీన్ నేను ఎందుకు పెద్దగా ఎంకరేజ్ చేయనంటే, సో మనకి అమినో యాసిడ్ ప్రొఫైల్ అని ఉంటుంది, దట్ ఈస్ నాట్ 100%. వే ప్రోటీన్ ఈస్ 100%. ఓకే. సో కార్తికేయ గారి తర్వాత ఈజ్ దర్ ఎనీ అదర్ హీరో మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయ్యారా? లేదు మీరు ఎవరైనా అప్రోచ్ అయ్యారా? అప్రోచ్ అయ్యారు కానీ ఐ డెంట్ టేక్. ఓకే. పేరు వద్దులేండి. పేరు చెప్పరా? పోనీ క్లూ మేము ఏదైనా గెస్ట్ చేయాలి? వద్దులేండి, జస్ట్ చిన్న క్లూ ఇచ్చినా తెలిసిపోతుంది పబ్లిక్కి. సో ఓకే, ఒక పెద్ద హీరో అయితే అప్రోచ్ అయ్యారు. అయ్యారు. ఓకే. రిగార్డింగ్ సేమ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, టైమింగ్ ఇష్యూస్ అండి వీళ్ళకి. ఏంటంటే ఇప్పుడు కార్తికేయ గారి దగ్గర నాకు బాగా నచ్చింది అంటే డిసిప్లిన్. ఇఫ్ ఈ సేస్ 12-10 ఉంటారు, లేదా 12-15 మ్యాక్స్. సో మాకు జనరల్గా వచ్చేది, నాకు మార్నింగ్ అంతా కావాలి, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, లేదా మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వస్తానంటే అది మిగతా క్లయింట్స్కి కూడా ప్రాబ్లమ్ వేసి, మీరు సెలబ్రిటీ నేను కాదనట్లేదు, బట్ వాట్ యువర్ పేయింగ్ దేర్ ఆల్సో పేయింగ్ కదా. సో ఐ హ్యావ్ టు ట్రీట్ ఎవ్రీ వన్ ఈక్వల్లీ. సో అందుకని అలా రిక్వెస్ట్ నేను యాక్సెప్ట్ చేయను. ఓకే. అండ్ ఇంకొకటి, ప్రోటీన్ ప్రాబ్లం వల్ల హెయిర్ లాస్ ఏమైనా ఉంటుంది? ప్రోటీన్ వల్ల హెయిర్ లాస్ అవ్వదండి. సో హెయిర్ లాస్కి మెయిన్ రీజన్ DHT, డైహెడ్రోటెస్టోస్టెరాన్. ఓకే. ఇది మీ బాడీలో ఎక్కువ ఉంది అంటే యూ విల్ లూజ్ హెయిర్. ఏం చేసినా కానీ దాని నుంచి మీరు తప్పించుకోలేరు. దేర్ ఆర్ ఫ్యూ సప్లిమెంట్స్ విచ్ బ్లాక్స్ DHT కన్వర్షన్. అవి వాడితే కొంతవరకు సేవ్ చేసుకోవచ్చు, నాట్ 100%. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మీరు కానీ వేరే ట్రైనర్స్ కానీ, చాలామంది ట్రైనర్స్ ఏంటి అంటే కొన్ని స్టెరాయిడ్స్, ఇన్సులిన్స్ అవి చేసి వాళ్ళ బాడీని మెయింటైన్ చేసుకుంటారు అంటారు. సో ఎంతవరకు అలా మెయింటైన్ చేయొచ్చండి, లైఫ్ లాంగ్ చేయొచ్చు. అంటే హెల్త్కి ఏమి ఇష్యూస్ రావు? సో అబ్యూస్, యూసేజ్, లెట్స్ టేక్ ఇట్ 2 ways. If you abuse, yeah, you will have health issues. If you use, no. Right usage unte you can. See, ఇప్పుడు ఫారెన్లో మనకి TRT is common, టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్ థెరపీ. 40 years అయిపోయిన తర్వాత మీ హార్మోన్స్ అనేవి డీరెగ్యులేట్ అయిపోతూ ఉంటాయి. సో దాన్ని ఆర్టిఫిషియల్గా రీప్లేస్ చేస్తారు త్రూ ఇంజెక్షన్స్. సో వీ కాల్ ఇట్ స్టెరాయిడ్స్, వాళ్ళు దే కాల్ ఇట్ TRT. సో అరౌండ్ మీకు క్లియర్గా చెప్పాలంటే టెస్టోస్టెరాన్ 100 mg is called TRT dose, 250 or 500 mg is called steroid dose. Same component, dosage వేరు అనమాట. సో అవుట్ సైడ్ ఇట్ ఈస్ కామన్, ఇండియాలో ఇట్స్ నాట్ పాపులర్. అండ్ ఇంకొకటి ఏంటంటే టెస్టోస్టెరాన్ ఈస్ బేస్ హార్మోన్ మీ బాడీకి. మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ప్రాపర్గా ఉంటే 70% ఆఫ్ డిసీజెస్ మీకు రావు. ఓకే. సో మన ఇండియాలో ఎందుకు ఎంకరేజ్ చేయరు అంటే 70% డిసీజెస్ రాలేదంటే ఫార్మా ఇండస్ట్రీ ఈజ్ $100 billion ఇండస్ట్రీ, యునో. సో యూ ఇమాజిన్ హౌ మెనీ కంపెనీస్ విల్ గో ఇన్ టు లాసెస్. సో ఇక్కడ ఎంకరేజ్ చేయరు. ఓకే. సో ఇప్పుడు ప్రెసెంట్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్మల్ బాడీ 70 అంటే లైక్ ఇప్పుడు కొంచెం లావు ఉన్న వాళ్ళు కానీ, కొంచెం అటు ఇటు మీడియం సైజ్లో ఉన్న వాళ్ళు కానీ ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి హౌ మచ్ ఇట్ టేక్స్? అంటే లైక్ ఒక వాళ్ళకి కావాల్సిన బాడీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మరీ బల్క్ వద్దు, మరీ లీన్ వద్దు, ఒక స్లిమ్ అండ్ ఫిట్ బాడీ టోన్ చేసుకోవాలి అంటే హౌ మచ్ టైం? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఓవర్ వెయిట్ ఎందుకు అయ్యారు అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. దానికి వీ టేక్ యువర్ బ్లడ్ వర్క్. ద వే ఐ వర్క్, ద రైట్ వే ఇస్, నేను బ్లడ్ వర్క్ తీసుకుంటాను. మీ ఇన్సులిన్ మార్కర్స్ ఎలా ఉన్నాయి, మీ లివర్ ఫంక్షన్ ఎలా ఉంది, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, దాన్ని బట్టి డూ ఐ హ్యావ్ టు గివ్ యూ ఎనీ సప్లిమెంట్, మీ కొలెస్ట్రాల్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసిన తర్వాత వాటి బట్టి వీ డిజైన్ యువర్ డైట్ ప్లాన్. సో టైమింగ్ అనేది ఏంటంటే ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ ఇయర్ I can make you lose. It's just fat loss అయితే I can make you lose even 10 kgs in a month. Only fat loss అయితే. If you want to build muscle, it's a long term goal. కొంచెం టైం పడుతుంది. ఓకే. సో మీ గోల్ ఏంటి? ఓన్లీ జస్ట్ వెయిట్ లాస్ అయితే yes it's possible, 6 monthsలో 8 monthsలో కూడా చేయొచ్చు. If you want to get tone, have a 6-pack, build body అంటే it will take time. బాడీ బిల్డ్ చేయడానికి Definitely. సో వాట్ ఈస్ ద హార్డెస్ట్ బాడీ పార్ట్ టేక్స్ టైమ్ ఫర్ టోనింగ్? For men it is stomach, for women it's glutes. ఓకే. అంటే నాకెందుకో సైడ్స్ అనిపిస్తుంది. స్టమక్ అంటే ఈ ఎంటైర్ బెల్ట్ ఐ కాల్ ఇట్. ఓకే, ఎంటైర్ బెల్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ ఈజ్ ఓకే, ఎప్పుడప్పుడు కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది, బట్ సైడ్ పార్ట్స్ ఆర్ ద టఫెస్ట్ అవుతుందండి. నో మ్యాటర్ వాట్ యూ డూ, దట్ విల్ బి ద లాస్ట్ ప్లేస్ యు ఆర్ లూజింగ్. ఓకే. అంటే లైక్ స్ట్రెంథనింగ్ చేస్తూ కూడా స్టమక్ అది తగ్గించుకోవచ్చా? స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తేనే స్టమక్ తగ్గుతుంది. యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ క్యాలరీ బర్నింగ్. క్యాలరీ బర్నింగ్ మాక్సిమం ఎప్పుడు అవుద్ది అంటే స్ట్రెంత్ ట్రైనింగ్లోనే అవుతుంది. దెన్ వాట్ అబౌట్ యాప్స్?
యాప్ వర్కౌట్ వల్ల మీకు లోపల అసలు కార్డియో యాప్స్ కాదు, కార్డియో ఫుల్ కార్డియో ఈజ్ అన్ అడ్వాంటేజ్ అండి. స్ట్రెంత్ ట్రైనింగ్ కి ఇఫ్ యూ యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ కార్డియో యూ విల్ బీ బర్నింగ్ మోర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు 1 hour కార్డియో చేశారనుకోండి, మీరు 500 calories బర్న్ చేశారనుకోండి, యూ బర్న్ ఓన్లీ 500. అదే మీరు 1 hour స్ట్రెంత్ ట్రైనింగ్ చేశారనుకోండి, ఎక్సెస్ పోస్ట్ ఆక్సిజన్ కన్జంప్షన్ అని ఒకటి ఉంటుంది. అంటే మీరు వర్కౌట్ చేసినప్పుడే కాకుండా దాని తర్వాత మీ బాడీ రికవర్ అయ్యి మళ్ళీ మజిల్ టిష్యూని బిల్డ్ చేయడానికి ఇట్ విల్ బీ బర్నింగ్ క్యాలరీస్. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ బీ I don't know 5-6 times more than this. Okay. So this is always advantage. అంటే బిఫోర్ అంటే ప్రీ వర్కౌట్ కార్డియో బెస్టా, పోస్ట్ కార్డియో బెస్టా? So technically post workout, but I suggest is keep them separate. సో ఇప్పుడు మనకి ఏంటంటే బాడీలో దేర్ ఆర్ 2 chains ఎనర్జీ సిస్టమ్స్ అన్నమాట. అంటే చాలా మంది రెగ్యులర్ గా జిమ్స్ లో ఇవే చేస్తూ ఉంటారు. బట్ అది లాగానే కార్డియో చేసేసి తర్వాత స్ట్రెంథనింగ్ చేస్తారు, లేదు అంటే స్ట్రెంథనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత థ్రెడ్ మిల్ ఎక్కి మళ్ళీ పరిగెడుతూ ఉంటారు అనమాట. అదే నేను చెప్పింది, చూజ్ ఏ రైట్ ట్రైనర్ అన్న అందుకే. ఎగ్జాక్ట్లీ ట్రైనర్స్ కూడా అదే చెప్తూ ఉంటారు. లైక్ 90% ఆఫ్ ద ట్రైనర్స్ ఇదే చెప్తారు. ద టాప్ క్లాస్ ట్రైనర్స్ వీ ఆల్వేస్ టెల్ దెమ్ డూ దెమ్ సెపరేట్లీ. ఫినిష్ యువర్ కార్డియో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లేవగానే, దెన్ కమ్ ఫర్ స్ట్రెంత్ ట్రైనింగ్. ఐ నెవర్ మేక్ మై క్లయింట్స్ డూ కార్డియో ఇన్ ద జిమ్. ఓకే, ఏదైనా ఉంటే మార్నింగ్ ఇంట్లో ఏదైనా లైట్ ఇఫ్ ఇట్ ఈస్ నెసరీ ఐ టెల్ దెమ్ టు డూ ఇట్. ఎక్స్ట్రీమ్ షెడెడ్ అవ్వాలి అన్నప్పుడు ఐ ఆస్క్ దెమ్ టు డూ కార్డియో. ఇప్పుడు కార్తికేయ గారు వి హావ్ బీన్ వర్కింగ్ విత్ ఫర్ 2.5 years. ఒక్కరోజు కూడా ఆయనతో నేను కార్డియో చేయించలేదు. అంటే ఒక్కరోజు కూడా ఆయన థ్రెడ్ మిల్ ఎక్కరు అసలు, కనీసం నో ఫార్మ్ ఆఫ్ కార్డియో, ఓన్లీ స్ట్రెంత్. ఆ స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ తో ఆయన బాడీని 11 kgs న్యాచురల్ గా పెంచేశారు. ఓకే, ఆయన రిజల్ట్ చూసిన తర్వాత ఆయన మీతో ఏమన్నారు? ఆఫ్టర్ ఆయన బాడీ 11 kgs న్యాచురల్ గా పెరిగిన తర్వాత వాట్ వాజ్ ఆయన రియాక్షన్ మీకు? అంటే కొన్ని చెప్పలేను, ఫన్నీ ఉంటాయి. సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఆయన అన్నది, నేను అన్నాను ఏమో అండి, ఐ డోంట్ నో హౌ లాంగ్ విల్ వర్క్ టుగెదర్, మేబీ విల్ ఫైండ్ సమ్ వన్ బెటర్, వెళ్ళిపోవచ్చు. సో అంటిల్ దెన్ ఐ హోప్ ఐ డిడ్ మై జస్టిస్. అంటే నీ మోడెస్టీ తగలయ్యా, నీలా ఇంకొక ట్రైనర్ హైదరాబాద్లో నాకు ఇంకొకరిని చూపి, నాకు ఎవడ కనపట్లేదనే కదా. ఇప్పుడు 5 years నేను ఒక్కడనే చేసుకొని ఇప్పుడు 2.5 years నుంచి ఐఎమ్ వర్కింగ్ విత్ యూ అంటే దెర్ ఈస్ ఎ రీజన్. ఇప్పుడు ఏం తెలియనోడు నీ దగ్గరికి వచ్చి వర్కౌట్ చేస్తున్నాడు అంటే అనుకోవచ్చు అండి, ఐ బీన్ ఇన్ దిస్ ఫీల్డ్, నేను ఫస్ట్ మూవీ నుంచి షర్ట్ ఇప్పుతున్నాను, అలాంటిది నేను మీతో కంటిన్యూ అవుతున్నానంటే యూ జస్ట్ ఇమాజిన్ యువర్ నాలెడ్జ్, అది మీకే అర్థం కావట్లేదు అన్న. అప్పుడు సైలెంట్ అయిపోయా, ఇంకా ఇంకా ఆయన మాట్లాడే ఛాన్స్ లేదు, ఇంక ఇవ్వలేదు, ఇంకేమంటాం. ఓకే, అండ్ మీరు ఆయన కలిసి చేసిన చీట్ మీల్ గట్టిగా ఎప్పుడు? సో ఒకసారి నాకు పాప పుట్టినప్పుడు ఇంటికి వచ్చారు. సో లోహిత గారు, కార్తికేయ గారు, దట్ వాజ్ వన్. అండ్ అనదర్ వన్ వాజ్ కార్తికేయస్ బర్త్డే. ఓకే, అంటే మీరు షెడ్యూల్ చేస్తారా ఆయనకి, దిస్ డే వాజ్ ద చీట్ మీల్, ఈ రోజు ఉంటుంది? నేను షెడ్యూల్ చేయనండి. ఇప్పుడు ఎట్లా అంటే వెన్ యూ హ్యావ్ ఎ బిజీ లైఫ్ స్టైల్, యూ డోంట్ నో వెన్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ చీట్ మీల్. ఇప్పుడు సపోజ్ సమ్ ఫంక్షన్కి వెళ్ళాలి, సడన్ గా ఏదో ఓపెనింగ్, ఏదో షూట్, ఏదో పడింది అనుకోండి, వెన్ ఎవర్ యూ కాంట్ ఈట్ క్లీన్, దట్ ఈస్ యువర్ చీట్ డే. బట్ ఆ నెక్స్ట్ డే మాత్రం వర్కౌట్ ప్రాపర్గా ఉండాలి. 1 mealతో ఆర్ 1 dayతో ఆయనకి ఏం కాదు, అంతా నేనేం స్ట్రెస్ చేయను. నేను ఇంటెన్షనల్గా అయితే చీట్ చేయకండి, కావాలని చేయకండి. ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ, తప్పదు అంటే అండ్ డెఫినెట్లీ మీ లైన్ ఆఫ్ వర్క్ ఆర్ హిజ్ లైన్ ఆఫ్ వర్క్ ఖచ్చితంగా వస్తాయి. అవును, ఏదో ఫంక్షన్ వస్తూనే ఉంటుంది. అందుకే ఓకే, సో ఆయన మీరు కలిసి చేసే అంటే రైవలరీ వర్కౌట్? ఎవ్రీ వర్కౌట్ యా, వి ఆల్మోస్ట్ ట్రైన్ టుగెదర్. ఆయనకి నాతో చేయడం ఇష్టం, నాకు ఆయనతో చేయడం ఇష్టం. నేను జనరలీ నాకు ట్రైనింగ్ అలోన్ ఈజ్ చాలా ఇష్టం అనమాట. సో ఐ ఆల్వేస్ పుట్ మై హెడ్సెట్ వరల్డ్ ఆఫ్. నాకు చాలా కష్టం, చాలా లోన్లీగా ఫీల్ అవుతాను, ఎవరైనా హెల్ప్ చేయండి అంటే. నాకు ప్రాబ్లం ఏంటంటే అండి, ఐ ట్రైన్ వెరీ ఇంటెన్స్. ఇప్పుడు నేను పాస్ట్ 14 years నుంచి నేను వర్కౌట్ చేస్తున్నాను. 14 years? 2009లో స్టార్ట్ చేశాను. ఐ ఆల్వేస్ ఎవ్రీ డే ఐ వర్క్అవుట్. సో ఐ లిఫ్ట్ హెవీ. నేను ఎవరితో చేస్తున్నాను అనుకోండి, ఇఫ్ ఈజ్ నాట్ డూయింగ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ వెయిట్, ప్లేట్లు తీసి పెట్టడం, డంబుల్ ఇవ్వడం, ఇదే పెద్ద హెడ్ అవుతుంది. సో దిస్ గై వాజ్ ద ఓన్లీ వన్ హూ వాజ్ ఏబుల్ టు మ్యాచ్ అప్ విత్ మీ. మీ హైయెస్ట్ డెడ్ లిఫ్ట్ అండ్ కార్తిక్ ది హైయెస్ట్ డెడ్ లిఫ్ట్ ఒక 10 kgs డిఫరెన్స్ ఉంటుంది. హీ డిడ్ 140, ఐ డిడ్ 160, 20 kgs డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు ఆయన కాంపిటీషన్ కానీ ఫీల్ అవుతూ ఉంటారా? లేదు అంటే ఏమన్నా వంకలు పెడుతూ ఉంటారా, అది అవ్వట్లేదు కొంచెం ఏదన్నా? లేదండి, అవ్వట్లేదు అని నేను ఎప్పుడు వినలేదు. బట్ కొన్ని వర్కౌట్స్ హీ నోస్ మై ఎక్స్పీరియన్స్ ఇస్ మోర్, సో హీ నోస్ వెన్ టు బ్యాక్ ఆఫ్. ఓకే, సో కొన్ని వర్కౌట్స్ ఇంత వెయిట్ వద్దు, విల్ గో డౌన్ బై 10% or 20%. ఓకే, సో కార్తికేయ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే
మీరు ఇప్పటివరకు ఆయనతో జర్నీ చేశారు, ఆయనతో ట్రావెల్ చేశారు కాబట్టి ఆయన గురించి ఒక మాటలో చెప్పాలండి. ఈజ్ ఆల్వేస్ వర్కింగ్ అండి. ఎవ్రీడే స్క్రిప్ట్స్ వింటారు. సో హీ వాంట్స్ టు గెట్ బెటర్ ఎవ్రీడే. సో వీ హ్యావ్ ద సేమ్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్. ఇంకొక రీజన్ మేము ఇంత దూరం ట్రావెల్ అవ్వడానికి అది. సో ఎవ్రీడే 1% బెటర్ అవ్వాలి. దానికి ఏం చేయాలి? ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా కానీ వీ నో వాట్ ఆర్ ప్రయారిటీస్. ఆర్ ఖచ్చితంగా జిమ్కి వెళ్తాం, ఖచ్చితంగా వర్కౌట్ చేస్తాం. ఎంత విసిగిచ్చిన స్క్రిప్ట్ వచ్చినా కానీ ఒక్కొక్కసారి వస్తారు, ఆయన లైన్ చెప్తేనే నాకు మెంటల్ ఎక్కిపోతుంది. అలాంటి స్క్రిప్ట్స్ ఆయన అప్పుడప్పుడు షేర్ చేస్తారు. యా, హీ డస్ షేర్. వి టాక్ ఎవ్రీథింగ్. సో ఎట్లా అంటే అసలు ఎలా విన్నావు ఈ స్టోరీ అంటే ఓపిక్గా 3 hours కూర్చొని, ఎందుకు ఎదుటి కూడా బాధపడకూడదు. పాపం వాడు ఆ స్క్రిప్ట్ రాసాడంటే సరే, వాడికి నాలెడ్జ్ లేదు, వాడు ఇన్ని ఇయర్స్ టైం పెట్టాడు, ఇన్ని మంత్స్ టైం పెట్టాడు, ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ అని చెప్పి కూర్చొని ఉంటాడు. నాకు అది ఆ లెవెల్ ఆఫ్ పేషెన్స్ నాకైతే అసలు లేదు. నేనైతే అరిచేస్తాను అసలు. అండ్ మీ లైఫ్లో వాట్ వాజ్ ద డార్కెస్ట్ మూమెంట్? లూజింగ్ మై ఫాదర్. ఓకే. బాడీ పరంగా? బాడీ పరంగా అంటే అదే ఆ టైంలో డాడీ చనిపోయిన తర్వాత, సో స్టోరీ ఇస్ లిటిల్ లాంగ్. సో డాడీ చనిపోయిన తర్వాత స్ట్రెస్ ఈటింగ్, సో ఫ్యామిలీ ప్రెషర్స్, నేను ఒక్కడనే కొడుకుని, ఫ్యామిలీ ప్రెషర్స్ వీటన్నిటి వల్ల మళ్ళీ నేను వెయిట్ గెయిన్ అయ్యాను. సో ఐ వెంట్ అరౌండ్, అంటే వర్కౌట్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యాను. యా, దిస్ వాస్ 2017. ఓకే. 2009లో వర్కౌట్ స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ యు ఆర్ కంప్లీట్లీ టోన్డ్. అప్పటికే టోన్ అయిపోయాను. ఐ బికేమ్ ఆపరేషన్స్ హెడ్ ఫర్ F45. ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అ ట్రైనర్. ఓకే. సో వీ వాంటెడ్ టు సెట్ అప్ అవర్ ఓన్ జిమ్ ఇన్ విజయవాడ. అంటే ఆ టైంలో ఇక్కడ నుంచి నేను విజయవాడ షిఫ్ట్ అయ్యా F45 కోసం. సో దాని తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అయ్యారు. యా, డాడీ చనిపోయినప్పుడు ఇంకా స్ట్రెస్ పీరియడ్లో నేను వెయిట్ గెయిన్ అయ్యాను, చాలా గెయిన్ అయ్యాను. ఐ డోంట్ నో వాట్ టు డూ. సో తర్వాత వేరే పెద్ద ట్రైనర్ని అప్రోచ్ అయితే కొంచెం ఎక్సెసివ్గా మనీ స్పెండ్ చేసేసి హీ మేడ్ మీ లూజ్ లైక్ 40 lakhs సంథింగ్. దెబ్బ మీద దెబ్బ. దట్ వాస్ డార్క్. ఓకే, మీరు అప్పటికే ఒక స్ట్రెస్లో ఉన్నారు. దాని తర్వాత మళ్ళీ ఒక ట్రైనర్స్ దగ్గర సజెషన్కి వెళ్తే ఆయన మీ దగ్గర 40 lakhs స్కామ్ అయింది. సో దెబ్బ మీద దెబ్బ పడింది. 2017లో సిన్స్ ఐ వాజ్ ద ఓన్లీ సన్, నేను అక్కడే మమ్మీ దగ్గరే ఉండిపోవాల్సి వచ్చింది. ఐ కుడెంట్ కమ్ బ్యాక్ టు హైదరాబాద్. 2019 ఐ గాట్ మ్యారీడ్ టు మై గర్ల్ ఫ్రెండ్. దెన్ షీ ఫోర్స్, నో యూ హ్యావ్ టు గో బ్యాక్, హైదరాబాద్ వెళ్తేనే విల్ సెటిల్ డౌన్, ఇక్కడ ఏమవ్వదు, గుంటూరు ఇట్స్ టైప్ 2 సిటీ కదా, అక్కడ ఏమి ఉండదు అంటే. దెన్ అగైన్ ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. ఇంకా అక్కడ నుంచి అక్కడ కూడా స్ట్రగుల్ అండి. సో ఐ జాయిన్ ఇన్ CFS ఫస్ట్. CFSలో జాయిన్ అయినప్పుడు 3 months or సంథింగ్ ఏదో చేశాను. 3 months ఏదో చేశాను కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేకనో ఏమో తెలియదు, శాలరీస్ ఇవ్వలేదు. అయ్యో. సో అప్పుడు ఏంటంటే 3 months శాలరీ కూడా రాలేదు. అప్పటికే 1 month శాలరీ వచ్చింది. అప్పటికే ఒక లోయలో ఉన్నారంటే మళ్ళీ ఇంకొంచెం డీపర్ డిగ్ చేశారు. ఓకే. సో అప్పుడు అది కూడా ఎట్లా అంటే నేను SR నగర్లో ఉండేవాడిని, CFS గచ్చిబౌలి. రోజు స్కూటీ వేసుకొని పొద్దున్నే 4 o'clock వెళ్ళి ఆఫ్టర్నూన్ వరకు చేసుకొని మళ్ళీ వచ్చి 1 hour ఇంట్లో పడుకొని మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేవాడిని. కంటిన్యూస్ వర్క్, నో పే. దాని తర్వాత మళ్ళీ ఎలా గెట్ బ్యాక్? తర్వాత ఇంకా రావట్లేదు ఎట్లా అని చెప్పి దాని తర్వాత కూడా స్ట్రగుల్ అండి. సో దాని తర్వాత ఎట్లా అనుకుంటున్నప్పుడు 2020లో స్టీల్ అని కునాల్ గారిది జిమ్ ఉంది. ఓకే. సో టాప్ క్లాస్ జిమ్ ఇన్ హైదరాబాద్. దానికి ఇంటర్వ్యూస్ పడుతున్నాయి అంటే నాకంత సీన్ లేదు అన్న థాట్లోనే నేను అప్లై చేశాను. బట్ వై నాట్ గివ్ ఇట్ ఏ ట్రై అన్నట్టు ట్రై చేస్తే లక్కీగా 132 మెంబర్స్లో ఐ గాట్ సెలెక్టెడ్. 132 మెంబర్స్లో యు గాట్ సెలెక్టెడ్. యా, దట్స్ గ్రేట్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి దే హ్యావ్ ఎ రూల్ లైక్ 2 months ఇండక్షన్ చేయాలి, దెన్ విల్ పుట్ యూ యాస్ ట్రైనర్ ఆన్ ఫ్లోర్ అని. నన్ను ఇండక్షన్ తీసుకున్న ఆయన 1 weekలో నేను పెట్టేసండి, దెర్ ఇస్ నథింగ్, ఐ హ్యావ్ టు టీచ్ హిమ్ అన్నాడు. సో అప్పుడు కునాల్ గారు ఏమన్నారంటే వి ఆర్ ఓపెనింగ్ అనదర్ బ్రాంచ్ ఇన్ గచ్చిబౌలి రమేష్, నిన్ను అక్కడ అపాయింట్ చేస్తాను, వీ నీడ్ సమ్వన్ హూ హ్యాస్ నాలెడ్జ్. ఓకే సార్ అని 2 monthsలో లాక్డౌన్. డన్. లాక్డౌన్ డన్. అక్కడ నుంచి మళ్ళీ డన్. అంతే. మళ్ళా లాక్డౌన్లో సో ఫస్ట్ మనకి ఎట్లా అన్నారంటే 4 days లాక్డౌన్. అదే 4 days లాక్డౌన్ అన్నారు కదా, సరే ఇంటికి వెళ్ళి చాలా రోజులు అయిందని చెప్పి ఇంటికి వెళ్ళాము. అక్కడే ఉండిపోయారు. ఇంటికి వెళ్ళాము. ఫన్నీ థింగ్ చెప్తా, 4 pairs of dresses అంతే. 4 pairs సతెన్పల్లిలో ఉండేది మమ్మీ అప్పుడు. షీ వాజ్ వర్కింగ్ ఎట్ దట్ టైం మెడికల్ డిపార్ట్మెంట్. సో నేను నా వైఫ్ అక్కడ ఇరుక్కుపోయాం. అప్పుడు ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ డైట్ ఇష్యూ. అప్పట్లో ఫస్ట్లో కరోనా ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు గుడ్లు చికెన్ వల్లే వచ్చిందని చెప్పారు. సో దెర్ వాజ్ నో ప్రోటీన్, నో ఎగ్స్, నథింగ్. మళ్ళీ బ్యాడ్ ఈటింగ్, మళ్ళీ గెయిన్ వెయిట్ మళ్ళీ. యా, అది మీ ట్రైనింగ్కి ఇబ్బంది అవుద్ది మళ్ళీ. డెఫినెట్లీ. అవును, నేను చెప్తా. సో వెయిట్ గెయిన్ అయ్యాము, లాక్డౌన్ కొంచెం కూల్ అయింది, వి కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. స్టీల్ జిమ్కి వెళ్ళాను.
వెళ్ళినప్పుడు నేను అప్పుడు ప్రాపర్ కండిషన్లో లేను అని చెప్పి ఐ లాస్ట్ ఎ వెరీ బిగ్ ఆఫర్. ఓకే, ఒక మంచి offer వాంటెడ్ మీ టు సెండ్ టు సమ్ బిగ్ క్లయింట్. నేను ఫామ్లో లేను. సెలబ్రిటీయా ఆ క్లయింట్? ఓకే. సో ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఆ టైంలో. ఆ రోజు అవును, అక్కడ అంతే అన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్న వ్యక్తికి ఒక మంచి ఆఫర్ వచ్చిందంటే ఇట్స్ వెరీ బిగ్ థింగ్. సో లాక్డౌన్ వల్ల అది కోల్పోయారు. నేను ఆ రోజు డిసైడ్ అయ్యా లైఫ్లో మళ్ళీ నేను అన్ఫిట్ ఉండను అని. ఫ్రమ్ దాట్ టైమ్ టు టిల్ డేట్ యూ కెనాట్ సీ మీ బీయింగ్ అవుట్ ఆఫ్ షేప్. నేను ఆ రోజు ఫిక్స్ అక్కడ అయిపోయాను. నుంచి ఇంకా నో కాంప్రమైజ్ ఇంకా. అక్కడ తర్వాత 21లో మళ్ళీ లాక్డౌన్ ఓపెన్ అయింది. వీఆర్ గోయింగ్ ఫర్ స్టిల్ క్లయింట్స్ ఎవరు రావట్లేదు. సో అవును, అప్పుడు జిమ్స్ కి ఎవరు రావట్లేదు. అక్కడ జిమ్లో కొన్ని పాలిటిక్స్ అయినాయి, కొన్ని ఈక్వేషన్స్ మారిపోయినాయి. ఐ హ్యాడ్ టు క్విట్. క్విట్ అయిన తర్వాత పర్సనల్ బయటకు వచ్చి ఫ్రీలాన్స్ ట్రైన్గా స్టార్ట్ చేశాను. ఉండేవాళ్ళు 3-4 క్లయింట్స్ అట్లా కొంతమంది ఉండేవాళ్ళు. దెన్ అరవింద్ అని ఒక క్లయింట్ ఉన్నాడు. సో దట్ ఫెలో ఇస్ ఫ్రమ్ యూఎస్. వాళ్ళ ఫాదర్ కూడా సమ్ బిగ్ ఇండస్ట్రియలిస్ట్. అతను నన్ను 360 జిమ్కి తీసుకెళ్ళాడు. 360 జిమ్కి తీసుకెళ్ళి ఇక్కడ చేద్దాము, సెలబ్రిటీస్ వస్తారు, ఐ వాంట్ టు వర్కౌట్ ఇన్ దిస్ జిమ్ అని. సో అప్పుడు నాకున్న కండిషన్కి నేను ఆ జిమ్కి వెళ్ళడానికి చాలా ఎక్కువ. సో వాడు తీసుకెళ్ళాడు, we were working out. అక్కడ కార్తికేయ గారితో పరిచయం. అండ్ దెన్ ఇట్ ఆల్ చేంజ్. ఓకే, అసలు నిజంగా చాలా ఎమోషనల్ స్టోరీ. చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారు మీరు. అంటే లైక్ స్ట్రగుల్ కి కొంత గ్యాప్ ఉంటే రిలీఫ్ ఉంటుంది, బట్ మీకు ఆ గ్యాప్ లేదు. నాకు గట్టిగా దట్ టు ఫాదర్. I lost my dad in June and by December I lost that 40 lakhs. చాలా ఇబ్బందులు పడ్డారు అయితే. సో ఓవరాల్గా ఇప్పుడు మీ బాడీ సిచ్యువేషన్ అండ్ అప్కమింగ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే వాళ్ళకి కానీ ఒక సజెషన్ ఏమిస్తారు? నేను బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం జిమ్కి రండి అని నేను అన్నండి. కమ్ ఫర్ యువర్ హెల్త్ పర్పసెస్. ఇప్పుడు మీరు డైలీ వర్కౌట్ చేశారనుకోండి, అసలు మనం ఎవల్యూషన్ తీసుకుంటే హ్యూమన్ బాడీ ఈజ్ డిజైన్ టు వాక్, రన్, హంట్ అండ్ ఈట్. మనం కూర్చొని తినే బాడీ కాదు. యాక్చువల్లీ వీ వర్ నాట్ ఎవాల్వ్ ఫర్ దిస్. ఈ రోజుల్లో మనం హంటింగ్ ఇవన్నీ చేయలేం కాబట్టి ద నెక్స్ట్ బెస్ట్ థింగ్ యూ హ్యావ్ ఇస్ జిమ్. జిమ్కి వస్తే మీ హార్మోన్స్ రెగ్యులేట్ అవుతాయి, మీ మజిల్ మాస్ హెల్ప్ అవుతుంది. సింపుల్గా మీ కోరిలేషన్ ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ మజిల్ మాస్ యూ హ్యావ్, ద క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్ విల్ ఇంప్రూవ్. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు 40 years వచ్చిన తర్వాత సార్కోపీనియా అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి యూ విల్ స్టార్ట్ లూజింగ్ మజిల్ టిష్యూ. ద ఓన్లీ వే సేవింగ్ యూ ఫ్రమ్ దాట్ ఈస్ వర్కింగ్ అవుట్. సో ఇట్ ఈస్ దాట్ ఇంపార్టెంట్. అండ్ ఈ రోజుల్లో విమెన్ని చూసుకున్నామంటే ప్రతి ఒక్కళ్ళు PCOD, మెన్లో చూస్తే ఒబేసిటీ, దే ఆర్ స్ట్రగలింగ్. నాకు చాలామంది తెలుసు, దే లిటరల్లీ స్ట్రగలింగ్. ఎక్సెసివ్ కన్జంప్షన్ ఆఫ్ మైదా అయిపోయి, హెల్దీ లైఫ్ స్టైల్ లేక, వర్కౌట్ లేక, మనం చిన్నప్పటి నుంచి శ్రీ చైతన్యాలు, నారాయణాలు వీటన్నిటిలో చదివేసి వాళ్ళు కూర్చోబెట్టి రుద్ది అప్పటికే నాశనం చేసేస్తున్నారు. సో అట్లీస్ట్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ దాట్ స్టేజ్, గో అండ్ వర్కౌట్, డూ సమ్ యాక్టివిటీ. అది కరెక్ట్ ఏజ్ ఆఫ్టర్ ఇంటర్ అండ్ ఆల్ బాడీ కూడా యాక్చువల్లీ అట్లా ఏం లేదండి. యూ క్యాన్ వర్కౌట్ ఫ్రమ్. ఇది కూడా ఒక మెయిన్ ఇష్యూ. అంటే ఇంటర్ అప్పుడే 16-17 ఏజ్ స్టార్ట్ ఉన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ట్రైనర్స్ చెప్తారు ఇప్పుడు చేయకు, యూ విల్ గెట్ స్టిఫ్డ్ మజిల్స్. మజిల్ ఒకసారి అలా ఫామ్ అయిపోతే మజిల్ ఇంకా గ్రో అవ్వదు, అదే కండిషన్లో ఉండిపోతుంది, అదే సైజ్లో ఉండిపోతుంది. లేదండి, కొంచెం ఇప్పుడు మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆర్నాల్డ్ స్టార్టెడ్ బాడీ బిల్డింగ్ ఎట్ 16 years. ఓకే. సో ఆయన ఏ రేంజ్ వరకు వెళ్ళాడో మనం చూసాము. సో ఇట్స్ నాకు ఉన్న ఇంకొక డౌట్, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ అండ్ ఆఫ్ జిమ్ చేసే వాళ్ళకి మజిల్ అనేది ఒక సర్టెన్ గ్రో అయ్యి ఆగిపోతుంది కదా, ఇస్ దర్ ఎనీ ఛాన్స్ మళ్ళీ వాళ్ళ మజిల్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఏమన్నా? డెఫినెట్లీ వన్స్ యూ స్టార్ట్ వర్కింగ్ అవుట్ ఖచ్చితంగా పెరుగుతుంది. అండ్ మీకు మజిల్ లాస్ కూడా వెంటనే అవ్వదు. ఇట్ విల్ స్టే ఇన్ యువర్ బాడీ ఫర్ 3 months. ఆ 3 months కూడా మీరు ప్రాపర్ న్యూట్రిషన్ దానికి ఇచ్చారంటే ఇట్ విల్ స్టే ఫర్ ఎ వైల్, 6 months 7 months వరకు. అంటే మీ బాడీ స్ట్రక్చర్ మారచ్చు, స్టిఫ్నెస్ పోతుంది, టైట్నెస్ పోయి ఇట్ మైట్ బికమ్ లూజ్ గా మజిల్ ఉంటుంది. వన్స్ యూ స్టార్ట్ వర్కింగ్ అవుట్, మీకు సపోజ్ 6 months వర్కౌట్ చేసి మీకు ఏ బెనిఫిట్ అయితే మీ బాడీకి వచ్చిందో యూ విల్ గెట్ బ్యాక్ దట్ ఇన్ 1 month. సో దట్ ఈస్ కాల్డ్ మజిల్ మెమరీ. దట్స్ కాల్డ్ మజిల్ మెమరీ. మీరు వన్స్ పట్టుకోగానే ఇట్ విల్ స్టార్ట్ కమింగ్ బ్యాక్ టు యూ. ఓకే. సో ఫుడ్ డైట్ విషయానికి వస్తే ఎలాంటి డైట్ అనేది ఇంపార్టెంట్ ఒక జిమ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి కానీ ఆన్ అండ్ ఆఫ్ ఉన్న వాళ్ళకి కానీ? సో జిమ్ అనేది కాకుండా ఇన్ జనరల్ ప్యాకేజ్ ఫుడ్ అవాయిడ్ చేయండి. సో ప్యాకేజ్ ఫుడ్ ఈస్ రియల్లీ ట్రిక్కీ. ఇప్పుడు ఎట్లా అంటే షాప్స్ లో దొరికే ఎనీ ప్యాకేజ్ ఫుడ్ వద్దు, గో విత్ హోల్ ఫుడ్స్. మీకు ఏదైనా స్వీట్ గా తినాలి అనుకున్నారంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టీవియా ఇస్ అ న్యాచురల్ స్వీట్నర్, దట్ ఈస్ ఎ రీప్లేస్మెంట్ ఫర్ షుగర్. దాంతో మీరే తయారు చేసుకోండి.
ఈ రోజుల్లో ఏంటంటే యూ హ్యావ్ దిస్ యమీబీ అని ఒక ప్లేస్ వచ్చింది. సో దే ఆర్ మేకింగ్ మిల్లెట్ బేస్డ్ డెజర్ట్స్ విత్ స్టీవియా. సో దీస్ ఆర్ బెటర్. షుగర్ని కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ప్యాకెట్ నుంచి వచ్చిన ఏదైనా కానీ తినకుండా ఉండండి. ఫస్ట్ మీరు చేయాల్సిన ఫస్ట్ కరెక్షన్ అది. అండ్ వర్కౌట్ చేసి జిమ్కి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఇంక్రీజ్ యువర్ ప్రోటీన్ ఇంటేక్. మీ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ బట్టి కార్బ్స్ తినండి. 20% మీ గోల్ వెయిట్లో ఫ్యాట్స్ తినండి. దే విల్ రెగ్యులేట్ యువర్ హార్మోన్స్. దానికి చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ చికెన్ అంటే లైక్ ప్రోటీన్ కానీ ఎగ్స్ కానీ, ఎగ్స్ అంటే మనకు తెలుసు, బట్ చికెన్ అంటే చాలామంది ఏం చేస్తారంటే ట్రైనర్ చికెన్ తినమన్నారని చెప్పేసి నార్మల్ కర్రీలా వండేసుకొని తినేస్తారు కదా. సో ఈ కుకింగ్ ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందని నేను విన్నాను. కుకింగ్ ప్రాసెస్ డిఫరెంట్గా అంటే మెయిన్ థింగ్ మనం ఇంట్లో ఉండే కర్రీస్లో ఏంటంటే ఆయిల్కి లిమిట్ ఉండదు, ఇలా పోసేస్తారు. అవును. మెజర్ యువర్ ఫ్యాట్స్. ఇప్పుడు మీ ట్రైనర్ మీకు eat 50 grams ఆఫ్ ఫ్యాట్స్ పర్ డే అన్నారు అనుకోండి. సో పర్ మీల్ సపోజ్ యూఆర్ ఈటింగ్ 5 meals, 10 grams ఆఫ్ ఆయిల్ వాడండి. ఓకే, అంతే. కట్ ద ఫ్యాట్స్. మీ ఆనియన్స్, చిల్లీస్, మసాలాలు, ఉప్పులు ఏం మానేయక్కర్లేదు, హ్యాపీగా వేసుకోవచ్చు. యూ క్యాన్ ఈట్ టేస్టీలీ. మెయిన్ థింగ్ యూ హ్యావ్ టు కంట్రోల్ దేర్ ఇస్ మీరు వేసే పెరుగులు, ఆయిల్స్, ఇవి కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇండియన్ కుకింగ్ ఈజ్ నాట్ బ్యాడ్ అండి, ఓన్లీ ఫ్యూ చేంజెస్ ఆర్ నెసెసరీ. అంటే కుకింగ్ అంటే కంప్లీట్ చేంజ్ చేయట్లేదు, లిటిల్ చేంజెస్, ఫ్యాట్ అనేది కట్ చేస్తే. అండ్ ఇంకొకటి సీడ్ ఆయిల్స్. సీడ్ ఆయిల్స్ యాక్చువల్లీ ఏంటంటే దీస్ ఆర్ మిషనరీ ఆయిల్స్. సీడ్ ఆయిల్స్ వాడకండి. గో విత్ కోకోనట్ ఆయిల్ ఆర్ గీ. ఎందుకు అంటే వీటి బాయిలింగ్ టెంపరేచర్ వచ్చేసి హైయెస్ట్. సో హైయెస్ట్ బాయిలింగ్ టెంపరేచర్లో కూడా దాని స్ట్రక్చర్ మారదు. నార్మల్ సీడ్ ఆయిల్ని మీరు హీట్ చేస్తే ఇట్ టర్న్స్ ఇంటూ ఎ పాయిజన్. ఇట్స్ నాట్ ఆయిల్ ఎనీమోర్. వన్స్ ఏ ఫ్యాట్ నేను ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఆలివ్ ఆయిల్ చూసారు, గ్రీన్ కలర్ బాటిల్లో వస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ సన్లైట్ దానికి హిట్ అయితే దాని స్ట్రక్చర్ మారిపోతుంది కాబట్టి దే విల్ గివ్ యూ ఎనీ గ్రీన్ కలర్ బాటిల్. ఇట్ ఈస్ దాట్ ఇంపార్టెంట్. ఓకే. సో ఓవరాల్గా ఒక మనిషి అంటే లైక్ మోటివేషన్ అనేది అంత ఇంపాక్ట్ పడదు, బట్ కన్సిస్టెంట్ ఇంపార్టెంట్, డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ అనేది చెప్తున్నారు. అండ్ మీరు కూడా కార్తికేయ గారితో ఇంకా ఇంకొన్ని ఇయర్స్ ట్రావెల్ చేసి అండ్ మంచి బాడీ అయితే ఆయన అలానే మెయింటైన్ చేయాలి అండ్ ఆయన ఫ్యాన్స్ని అలాగే హ్యాపీ చేయాలని అనుకుంటున్నాము. అండ్ వీలైతే మమ్మల్ని కూడా కొంచెం ట్రైన్ చేయండి. ఐ వాంట్ టు ట్రాన్స్ఫార్మ్ అండ్ త్వరగా ఐ విల్ ఫైండ్ మై వై. నేను నా వైని ఫైండ్ చేసుకుంటానండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ సే యూ సెడ్ దట్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు యాక్టింగ్. ఇప్పుడు నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఐ విల్ గివ్ యూ యువర్ వై. ఇప్పుడు నేను ఒకరికి టికెట్ డబ్బులు పెట్టి స్క్రీన్ మీద చూడాలి అంటే నాలాంటి నేను చూడాలనుకోండి. హీ హ్యాస్ టు లుక్ ఎక్స్ట్రాడినరీ. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఆన్ స్క్రీన్ యూ హ్యావ్ టు లుక్ ఎక్స్ట్రాడినరీ. దట్ ఈస్ యువర్ వై. అంతే. నా వై కూడా ఆయన చెప్పేశారనమాట. సో లెట్స్ కాన్సన్ట్రేట్. వై తెలిసింది కదా, నేను కూడా ట్రాన్స్ఫార్మ్ అవడానికి ఫ్రమ్ టుడే. బికాస్ ఇంత మంచి ట్రైనర్ ఉంటే ఎవరు ట్రాన్స్ఫార్మ్ అవ్వరు చెప్పండి. బికాస్ ఒక న్యాచురల్గా ఒక 11 kgs గెయిన్ అవ్వాలి అంటే ఇట్ టేక్స్ చాలా టైం తీసుకుంటుంది. అలాంటి అంటే బయట మనం చేసిన జిమ్స్లో కానీ ఎప్పుడైనా కానీ న్యాచురల్గా అవడం కష్టం. అమ్మ నువ్వు ఇది తీసుకో అది తీసుకో, లేదంటే జిమ్కి ఇన్నిసార్లు రా అన్నిసార్లు రా అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ నీ హెల్త్ ఇష్యూ అండ్ అంటే నీ బాడీలో హార్మోన్స్ ఎలా ఉన్నాయి అండ్ నీ కండిషన్స్ ఎలా ఉన్నాయి అన్నీ టెస్ట్ చేసి నీకు ఒక డైట్ కానీ నీకు ఒక వర్కౌట్ కానీ చెప్పే ట్రైనర్స్ చాలా తక్కువ ఉన్నారు. అందులో వన్ ఆఫ్ ది ట్రైనర్ ఈయనని చెప్పుకోవచ్చు. సో ఇలానే ఇంకొంచెం మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ తెలుగు 360 అండ్ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు, మీ టైం ఇచ్చినందుకు అండ్ చాలా నాలెడ్జ్ మాతో పంచినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బికాజ్ ఇలాంటి నాలెడ్జ్ అందరికీ ఉండాలి. యాజ్ అ క్లయింట్గా ఒకరు మీ దగ్గరికి వచ్చారు అంటే వాళ్ళు హ్యాపీగా వాళ్ళ రిజల్ట్ చూసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. నా దగ్గరకు వచ్చినప్పుడు మై ఎనాలజీ ఇస్ సింపుల్. నేను వాళ్ళ లైఫ్ని టేక్ ఓవర్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఇఫ్ యు ఆర్ హెల్దీ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్స్. ఇఫ్ యు ఆర్ అ ఫాదర్, సో ఇఫ్ యు ఆర్ అన్ యాక్టర్ యూ కెన్ లుక్ బెటర్ ఆన్ స్క్రీన్. ఇఫ్ యు ఆర్ అ హౌస్ వైఫ్ యూ కెన్ వర్క్ మోర్, యూ కెన్ గివ్ బెస్ట్ టు యువర్ కిడ్స్. సో ఇట్లా ఏంటంటే వెన్ యూఆర్ కమింగ్ టు మీ ఐఎమ్ టేకింగ్ ఓవర్ యువర్ లైఫ్. ఐ వాంట్ టు చేంజ్ యువర్ క్వాలిటీ ఆఫ్ యువర్ లైఫ్. ఏదో మిమ్మల్ని బాడీ మార్చేసి చాలే ఇచ్చిన టార్గెట్ అయిపోయింది అన్నట్టు కాకుండా. సో దట్స్ వాట్ గెట్ మీ. ఐ నెవర్ లాస్ట్ ఎ క్లయింట్. సో నా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఏ క్లయింట్. సో ఐ విల్ సీ యూ ఇన్ ఫ్యూచర్ కదా, ఇంకొన్ని రోజుల్లో ఐ బీ విత్ యూ అని నేను అనుకుంటున్నాను. ఇఫ్ యూ అగ్రీ అంటే మీరు ఒప్పుకుంటే నేను వచ్చేస్తాను ఫర్ ష్యూర్. బికాజ్ ఇట్స్ అ హెల్దీ కాబట్టి, హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ రోజుల్లో చాలా వరకు జంక్ అనేది పక్కన పెట్టి హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆబ్వియస్గా మనది లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతూ వస్తుంది. అది కొంచెం పెంచుకోవాలి అంటే ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ బాడీస్ అండ్ జంక్ తినడం తగ్గించండి. బయట కూడా ఫుడ్ బాగాలేదు. చూసారు కదా, ఇది ఒక మంచి హెల్దీ చిట్ చాట్ రమేష్ గారితో. మళ్ళీ ఇంకొంచెం మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ తెలుగు 360. దిస్ ఇస్ చందు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.